నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. కాంగ్రెస్ ఇచ్చిన షోకాజ్ నోటీసులు అందుకున్న తాను బీసీలకు ఎందుకు రాజ్యాధికారం రాదో చూస్తానని కాంగ్రెస్ బహిష్కృత నేత ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాబోయే స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ ఉంది కాబట్టి ఆ ఎన్నికల్లో జనరల్ స్థానాల్లో పోటీ చేసే బీసీ అభ్యర్థుల్ని గెలిపించడానికి నేను కృషి చేస్తానని తీన్మార్ మల్లన్న కుండబద్దలు కొట్టినట్లు చెప్పాడు. తాను ఇప్పట్లో రాజకీయ పార్టీ స్థాపించడం లేదని, మేము ఏర్పాటు చేయనున్న జేఏసీ ద్వారా రాష్ట్రంలో ఉన్న బీసీ కులాల్ని నాయకుల్ని ఏకం చేసి బీసీలు రాజకీయంగా ఎదగటానికి నడుం బిగిస్తానని తీన్మార్ మల్లన్న చెబుతున్నాడు. ప్రస్తుత ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీసీ వాదం అనూహ్యంగా మంచి ఫలితాన్ని సాధించిందని అన్నాడు. రాబోయే 3 ఏళ్లలో భీకరమైన బీసీ ఉద్యమాన్ని చేస్తామని మల్లన్న మీడియా ప్రతినిధితో జరిగిన చిట్చాట్లో చెప్పాడు. రాష్ట్రంలో కులగణన జరిగిన తీరు అశాస్త్రీయంగా జరిగిందని, దానిపై మల్లన్న తిరుగుబాటు జరిపినందుకే తనను కాంగ్రెస్ పార్టీ తప్పించిందని తీన్మార్ మల్లన్న తెలిపాడు. తాను కాంగ్రెస్ పార్టీని ఎలాంటి పదవులు అడగలేదని, కులగణన నివేదికను ప్రశ్నించినందుకు కావాలనే వేటు వేశారని ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇప్పటికైనా కులగణన నివేదికను సరిదిద్దుకోవాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరాడు. పొరపాటు జరిగితే సరిదిద్దుకోవాలని కుల నివేదికను ఉద్దేశించి తీన్మార్ మల్లన్న వ్యాఖ్యలు చేశాడు. సీఎం రేవంత్ రెడ్డి పట్టుబట్టి మరీ నన్ను కాంగ్రెస్ పార్టీ నుండి సస్పెండ్ చేసేలా పావులు కదిపాడని, పీసీసీ నాయకుడు మహేష్ కుమార్ గౌడ్ బీసీల్లో వ్యతిరేకత వస్తుందని ఎంత వారించినా రేవంత్ రెడ్డి తన పంతాన్ని నెగ్గించుకున్నాడన్న రహస్యాన్ని తీన్మార్ మల్లన్న బయటపెట్టాడు. కావాలనే అప్పర్ క్యాస్ట్ జనాభాని పెంచడానికి, రాజకీయాల్లో వారి కోటాని పెంచుకోవటానికి కులగణన నిర్వహించారని మల్లన్న ఆరోపణలు చేశాడు. అప్పర్ క్యాస్ట్ కులాల్ని ఎక్కువ చేసి చూపించడం ద్వారా బీసీలకు దక్కాల్సిన ఉద్యోగాల వాటా అక్రమంగా దారి తప్పుతుందని, ఈ కులగణనని సరిచేయటం వల్ల బీసీ ఎస్సీలకు న్యాయంగా రావాల్సిన వాటా దక్కుతుందని, దానిపైనే తాను పోరాడబోతున్నానని తీన్మార్ మల్లన్న మీడియా ప్రతినిధికి వివరించాడు. తాను తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయట్లేదని, తనకు ప్రజలిచ్చిన ఎమ్మెల్సీ అవకాశాన్ని అందిపుచ్చుకొని రాష్ట్ర సమస్యల కోసం తిరుగులేని పోరాటం చేస్తానని అన్నాడు. రాష్ట్రంలో అన్ని పార్టీలు బీసీలకు ఎంత అన్యాయం చేయాలో అంత చేశాయని, దాన్ని ఎవరూ ఇంకా మర్చిపోలేదని ఆగ్రహం వ్యక్తం చేశాడు. బీసీలకు ఒక్కసారి రాజ్యాధికారం వస్తే ఒక్క సంతకంతో బీసీలు అన్ని సమస్యల నుండి బయటపడతారని, సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా పురోగతిని సాధిస్తారని తీన్మార్ మల్లన్న తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రంలో డైలాగ్స్ కు పరిమితమయ్యారని, తెలంగాణ ప్రజానీకం ప్రభుత్వం పట్ల వ్యతిరేకతతో ఉన్నారని అన్నాడు. తన జీవిత లక్ష్యం కోసం ప్రజాక్షేత్రంలోకి వెళ్లనున్నానని, ఎవరెన్ని మాటలు మాట్లాడినా, అవమానించినా, తనను తక్కువ చేసి మాట్లాడినా రాష్ట్రంలో బీసీల అభ్యున్నతి కోసం రాజకీయ పోరాటం చేసి తీరుతానని, తెలంగాణ మలిదశ ఉద్యమం తరహాలో రాష్ట్రంలో బీసీల సమస్యలపై, హక్కులపై, బీసీల రాజ్యాధికారం కోసం మడమ తిప్పని పోరాటం చేస్తానని తీన్మార్ మల్లన్న చాలా సీరియస్గా చెప్పుకొచ్చారు.